మిషన్ కాకతీయ సత్ఫలితాలనిస్తోంది. పూడికతీత మరమ్మతులతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు పటిష్టంగా తయారయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్నా ఎక్కడా గండి పడకపోవడంతో ప్రజలకు వరద ముప్పు తప్పింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఎన్నో ఏళ్లుగా పట్టుపీడిస్తున్న ముంపు సమస్య తీరిందని ప్రాంత బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత చెరువుల పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎక్కడ తెగిపోతుందో, ఎక్కడ బొంగ పడుతుందో, తూము కూలిపోతుందో, ఏ షట్టర్ ఓడిపోతుందో, అలుగు కొట్టుకుపోతుందో తెలియని దుస్థితి ఉండేది. పునరుద్ధరణ పనులకు ఏండ్లపాటు ప్రహాసనం. ఇప్పుడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిషన్ కాకతీయ పథకానికి తోడు నీటిపారుదల శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం కృషితో నేడు చెరువులన్నీ పదిలంగా ఉన్నాయి. కుండపోత వర్షాలు కురిసినా చెక్కు చెదరకుండా నిలిచి ఉంటున్నాయి. చిన్న చిన్న కుంటలు మినహా ప్రధాన చెరువులకు బుంగలు పడిన దాఖలాలేవు. ఎక్కడైనా చెరువు తెగితే అధికారులు 15 రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో ధ్వంసమైపోయిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు మిషన్ కాకతీయ పథకం ప్రారంభించి ఉద్యమం తరహాలో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులున్నట్టు గుర్తించారు. వాటిలో సుమారు 12,000 గొలుసుకట్టు చెరువులున్నాయి. మొత్తం జలాశయాల్లో చెరువులు 38,411 ఉండగా మిగతావి చిన్న కుంటలు. మిషన్ కాకతీయ పథకం తొలి దశలో 5 నుంచి 10,000 ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ఏటా 20% చొప్పున ఇప్పటి వరకు 4 దశల్లో 9,155 కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరించారు. కట్టల బలోపేతం, పూడిక తీయడం, తూముల పునర్నిర్మాణం, అలుగుల మరమ్మతులు తదితర పనులు పూర్తి చేశారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం కూడా ఎంతో పెరిగింది. చెరువుల కింద 2 పంటలకు భరోసా లభించడంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమ ఇలా మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. మరోవైపు వరద నియంత్రణకు చెరువులు ఎంతగానో దోహదపడుతున్నాయి. చెరువులకు గండ్లు పడడం కూడా తగ్గిపోయింది. ఈ ఏడాది రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో కురవాల్సిన సగటుకు మించి 65% అధిక వర్షపాతం కేవలం 5 రోజుల్లో కురిసింది. వాగులు, వంకలు ఏకమై ప్రవహించాయి. అయినా 155 చోట్ల మాత్రమే చెరువులకు గండ్లు పడ్డాయి. అందులో చిన్న చిన్న కుంటలు మినహా పెద్ద చెరువులు ఏవీ లేవని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి సామర్థ్యానికి మించిన వరద ఒక్కసారిగా రావడం ఫలితంగానే ఆ కుంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల జనావాసాలు మునగకుండా కాపాడేందుకు అధికారులే కట్టలకు గండ్లు పెట్టారు. వీటిలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులు లేవని అధికారులు వెల్లడించారు. గతంలో చిన్న చిన్న చెరువుల మరమ్మతులకు కూడా ఈఎన్సీ లేదంటే ప్రభుత్వం ద్వారా అనుమతులు పొందాల్సి ఉండేది. ఫలితంగా మరమ్మతులకు నోచుకోక ఉమ్మడి రాష్ట్రంలో అనేక చెరువులు మట్టి కొట్టుకుపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇరిగేషన్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా ఈ శాఖ పరిధిలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ ను నియమించారు. ఫలితంగా చెరువుల పర్యవేక్షణ, మరమ్మతులకు క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా పోయింది. ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులు, తూముల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కట్టబెట్టారు. సీజన్ ప్రారంభంలోనే తూములు, షట్టర్లు, ప్రాజెక్టుల గేట్లను చెక్ చేయడం, గ్రీజింగ్ తదితర చర్యలను పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు. సత్వర మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను సమకూర్చింది.